నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిన వడగండ్ల వాన. రసాభాస నడుమ వాయిదా పడిన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం రసాభాసగా సాగింది. గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికకు ఎట్టకేలకు ఆదివారం ఎన్నిక నిర్వహించారు. సమావేశం సజావుగా జరుగుతున్న తరుణంలో బయట వ్యక్తులు ప్రవేశించారంటూ కొందరు సభ్యులు వాదనలు లేవనెత్తారు. దీనితో రెండు వర్గాలుగా సభ్యులు విడిపోవడంతో మాటల యుద్ధం చోటు చేసుకుంది. దీనితో సమావేశం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం యొక్క జనరల్ బాడీ సమావేశం నిర్వహణకు నెల రోజులుగా మరి ఈ యొక్క ప్రతి ఒక్క సభ్యుడికి కూడా మనం తెలియపరిచి వాళ్ళకి ఐడి కార్డు ఇచ్చి ఈ రోజున మరి గత 130 సంవత్సరాలు ఈ దేవాలయం నిర్మించి అప్పటి నుంచి పాలకులు దీన్ని అభివృద్ధి చేస్తూ తెనాలి పట్టణంలో ఉన్న వయసులందరికీ సదుపాయాలు కల్పిస్తూ ఎంతో ముదాహంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈరోజు జరుగుతున్న జనరల్ బాడీ సమావేశాన్ని మరి రసాభాస చేసి జరగకుండా చేసి మరి పోలీసు వ్యవస్థ కూడా వాళ్ళు మీరు వద్దండి ఈ గొడవల మధ్య కాబట్టి దీన్ని వాయిదా వేయండి అని చెప్పడం జరిగింది. కాబట్టి తెనాలి పట్టణ వైశ్య ప్రముఖులకు అలాగే వైశ్యులకు దేవస్థానం జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా మేము దయచేసి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వాయిదా పడింది కాబట్టి తదుపరి మా వాసవి కన్యకాపతి దేవస్థానం కమిటీ అధ్యక్షులైనటువంటి శ్రీ నూకల వెంకట వేణుగోపాలరావు వచ్చిన తర్వాత మరలా ఈ యొక్క సభని ఎప్పుడు జరపాలనేది మరి ప్రెస్ ద్వారా కానీ మళ్ళీ నోటీసులు ఇష్యూ చేసి కానీ జరుపుతామని అందరికీ తెలియజేస్తున్నాం. అయితే దీనికి అంగీకరించిన కొంతమంది సభ్యులు ఎన్నిక నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. కూర్చోకుండా ఊరికనే కూర్చుంటానంటే ఉపయోగం. దేవస్థానం వారు మనకు నోటీసులు ఇచ్చి సమావేశం జరపడానికి కానీ వస్తే దాదాపు చాలామంది వచ్చారు. మరి మా ఫారం కూడా సరిపోయింది. మన వాళ్ళందరూ కూడా వాళ్ళు మీటింగ్ వేయడానికి తిరస్కరిస్తే మన వాళ్ళందరూ కూర్చొని ఒక మినిట్స్ బుక్లో కూడా సంతకాలు పెట్టి
తీర్మానం చేశారు. నన్ను ప్రెసిడెంట్గా ఉండమని అందరూ తీర్మానం చేశారు. కాబట్టి ఎల్లుండి 10 గంటలకల్లా అందరూ ఇక్కడికి వస్తే మనం ఇక్కడ కమిటీని ప్రకటిస్తాం. ఈ దేవస్థానం కమిటీని ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తాం. కన్యకామాత దేవస్థానం సత్రం కమిటీ వారి జనరల్ బాడీ సమావేశానికి మేమంతా వచ్చాము. వాళ్ళు ఇన్విటేషన్ వాళ్ళు అందరం వస్తే ఇప్పుడు కోరం కూడా సరిపోయింది. మా పుస్తకాల సంతకాలు పెట్టారు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చారని తెలుసుకోవడానికి కూడా మేము సంతకాలు పెట్టించి ఒక కమిటీని కూడా ఫామ్ చేస్తున్నాం. అందుకని రేపు ఎల్లుండి ఎస్పీ గారు వస్తారంట. ఎస్పీ గారి సమక్షంలోనే ఎన్నికలు జరిపి ఆ రోజు మరి కమిటీని కూడా ప్రకటిస్తామని మీ అందరికి కూడా తెలియపరుస్తున్నాం. అందరు కూడా ఆ రోజు తప్పకుండా రావాల్సిందిగా కోరుతాం. వాళ్ళు ఎవరు మరి బయటికి రావట్లేదు కదా, అందుకని మేమే పుస్తకం పెట్టి మినిట్స్ బుక్ పెట్టి సంతకం పెట్టించాం. కమిటీ చేసుకోవచ్చు. ఫోరం జరిపోయింది కదా, ఫోరం జరిపోయింది కాబట్టి మేము కమిటీ చేస్తాం. మంగళవారం అందరినీ పిలిచి వాళ్ళ సమక్షంలో అందరినీ వాళ్ళు కూడా చూస్తారు. సామరస్యంగా మన మెజార్టీ ఉందా లేదని వాళ్ళ సమక్షంలో కూడా చూడండి. గుప్తా కాలేజీ నుంచి కనీసం 60-70 మంది మనుషులు అన్నోన్ పర్సన్స్ మా కులదేవత వాసవి అమ్మవారి గుళ్ళోకి రావటం ఏంటి? ఎందుకు వాళ్ళు? మేము సీఏ గారు వాళ్ళ తరపు ఒక 5 మా తరపు ఒక 5 కూర్చొని లోపల కూర్చొని అయ్యా ఇలా చేసుకుంటే బాగుంటుంది, ఇలా చేసుకుంటే బాగుంది 2 సార్లు చర్చలు జరుపుకున్నాం. సీఏ గారు గౌరవంతో లోపల కూర్చోబెట్టి మాట్లాడితే మేము అడిగిన కోరిక ఒకటే, అయ్యా ఇదిగో ఇలా కార్డు తెస్తారు, వాళ్ళు ఒక ఆధార్ కార్డు చూపిస్తారు, అది అవునా కాదా అని చూసుకొని లోపల పంపిద్దాం, అంత మించి ఏం అక్కర్లేదు. మీ తరపు ఒక ఇద్దరిని పెట్టండి, మా తరపు ఒకరిని పెట్టుకుంటాం, మీరే జరపండి. ఎన్నికలు కావచ్చు, జనరల్ బాడీ సమావేశం కావచ్చు, మీరే జరపండి అన్నాం. వాళ్ళు దానికి ససేమిరా కుదరదు. పిలిచింది మేము, చెప్పాల్సింది మేము, చేయాల్సింది మేము, మీరు చెప్పడానికి వీలు లేదు. భోజనాలు పెట్టాం, వచ్చారు, వెళ్ళిపోండి, మీకు అనవసరం. కింద రూమ్లో గిఫ్ట్ ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోండి. ఏంటండి ఇది? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, డెమోక్రసీలో ఉన్నామా? ఎక్కడున్నాం మనం అసలుకి? మనం ఎటు నడుస్తున్నాం అసలుకి? కాలేజీ వాళ్ళని పెట్టి సంతకాలు పెట్టి పైకి పంపించడం ఏంటండి? మేము లోపల మాట్లాడి వచ్చేదాకా ఆగాలి కదా. మాకు జనరల్ బాడీ సభ్యుల కోరం ఉంది, వాయిదా లేదు. మాకు జనరల్ బాడీ సభ్యుల కోరం ఉంది. దయచేసి 10 సార్లు తిరగాలంటే ఎవరి వల్ల కాదు. జనరల్ బాడీ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ మేము కూర్చుండి పోతున్నాం. సార్ ఇది పెండేల చంద్రశేఖరు, ఇది కమిటీలో జనరల్ బాడీలో నా నెంబరు. ఇది మీటింగ్ ఉందని మీరు పంపించారు. మీటింగ్ ఉందని పంపించినప్పుడు ఇలా అన్ని సభ్యులకే, అందరి సభ్యులకి మీరు పంపించారు. అందరు సభ్యులు వచ్చారు. సభ్యులు వచ్చిన తర్వాత మీరు జనరల్ బాడీ వేయాలి. జనరల్ బాడీ వేయకుండా మీ ఇష్టానుసారం ఎవరెవరినో తీసుకొచ్చి ఏదేదో మాట్లాడించుకొని ఇవాళ జనరల్ బాడీ వాయిదా వేస్తున్నామని చెబుతున్నారు. మీకు ఆ హక్కు లేదు. ఆల్రెడీ మీ కమిటీకి టైము ఎక్స్పైర్ అయిపోయి 4 నెలలు అయింది. మీరు ఏదైనా పద్ధతి ప్రకారం చేయదలుచుకున్నప్పుడు ముందు ఆలోచించుకొని ఒక కమిటీని ఆఫీసర్ లాగా వేసుకొని వాళ్ళ సమక్షంలో ఈ ఎలక్షన్ జరపాలి. మీరు ఇంతవరకు ఆ ప్రొసీజర్లు చేయలేదు. పోనీ యువతల అపోజిషన్లో ఉన్నవాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు వాళ్ళు కూర్చొని సహజంగా మాట్లాడుకొని ఎవరితో బయట వాళ్ళతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరిపేటట్టు లేదా ఏకగ్రీవంగానో చేసుకోవాలి. మీకు ఏకగ్రీవం చేసే అలవాటు మీకు ఎప్పుడూ లేదు. అవతల వాళ్ళకి ఇలా జనరల్ బాడీ ఉందని చెప్పి కబురు చేసి అందరినీ మీరు మీ ఇష్టం వచ్చినట్టు సభ్యులను ఆడుకోవటం అది పద్ధతి కాదు. కాబట్టి ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ మీ ముందు నిలబడి మీ సాక్షిగా కోరం పూర్తి చేసుకొని కమిటీ వేయదలుచుకున్నాం. ఈ కమిటీనే గుడి కమిటీ. సంతకాలు కూడా వారి నెంబర్ డేసి పక్కన సంతకాలు పెడుతున్నారు, వారి ఫోన్ నెంబర్లు వేస్తున్నారు. ఎటువంటి అనుమానం ఉన్నా మధ్యలో ఎవరైనా పెద్ద మనిషి ఆఫీసర్గా వచ్చినా వారు ఆ బైలా పుస్తకాన్ని చూసుకోవచ్చు. 13వ తారీఖు జనరల్ బాడీ సర్వసభ్య సమావేశానికి నోటీస్ పంపిస్తే అందరూ 10:30-11కి అందరూ రావడం జరిగింది. కానీ ఒకళ్ళిద్దరూ అవతల వాయిదా వేయాలనే ఉద్దేశంతో కొంత గొడవ చేశారు. వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రావడంలో కోరం అవుతుంది కాబట్టి మీటింగ్ జరపండి, మీటింగ్ జరిపి అనౌన్స్ చేయమని చెప్పారు. దాని రూపంగా మీటింగ్ అంతా కోరం అయింది కాబట్టి మీటింగ్ జరిపి మీటింగ్ ప్రెసిడెంట్గా పెండెల వెంకటరావుని ఎన్నుకోవడం జరిగింది. ఈ అధ్యక్ష స్థానంలో ఉండి మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ దేవస్థానం ప్రాంగణంలో నూతన పాలకవర్గం అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఆ రోజు తప్పనిసరిగా వచ్చి అది జరిపి భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా కోరుతుంది. తెనాలి పట్టణంలో చాలా సంవత్సరాల విరామం తరువాత ఆదివారం మధ్యాహ్నం వడగండ్ల వాన కురిసింది. అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై పలకరించకుండానే భారీ గాలులతో కూడిన వర్షం ప్రారంభమైంది. దాదాపు 40 నిమిషాల పాటు కురిసిన వడగండ్ల వాన
స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. వడగండ్లు పలుచోట్ల అరచేతి పరిణామంలో ఉండటం వల్ల చెట్లపై ఆకులు నలిగిపోయాయి. పంటలకు కొంత నష్టం జరిగే అవకాశం ఉందని గ్రామీణ రైతులు అంటున్నారు. కొన్ని ఇళ్లపై టైల్స్ విరిగిన ఘటనలు కూడా నమోదయ్యాయి. వాహనదారులు, రోడ్లపై ఉన్న జనాలు తలుపుల వెనక దాక్కునే పరిస్థితి వచ్చినట్లు తెలుస్తుంది. ఈ వడగండ్ల వానను చాలా మంది పెద్దలు చాలా సంవత్సరాల తర్వాత చూశామని అంటున్నారు. మరో 24 గంటల పాటు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి డెల్టా సిటీ బ్రోచర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఏపీసీఆర్డీఏ విజిటిఎం ఉడా పరిధిలో విజయవాడ, గుంటూరు మధ్యలో 200 ఎకరాలలో 13 వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 14వ వెంచర్గా 30 ఎకరాలలో తెనాలి గోలిడంగ రౌట్లో మెగా వెంచర్ను ప్రారంభించగా వెంచర్ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బాలనటుడు బుల్లిరాజు ముఖ్య అతిథులుగా హాజరై వెంచర్ యొక్క బ్రోచర్ను ఆవిష్కరించారు. సిఆర్డీఏ అప్రూవల్తో ఆంజనేయ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందుబాటు ధరల్లో తీసుకువచ్చిన ఈ మెగా వెంచర్ను తెనాలి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వందలాది మంది ఆశయాలను నెరవేరుస్తూ ఆంజనేయ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి డెల్టా సిటీ అత్యున్నత స్థాయిలో ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జంగాల సాంబశివరావు మాట్లాడుతూ వెంచర్ యొక్క ప్రత్యేకతలను వివరించారు. So, beautiful ladies. మా నాన్న వేసేది నాజుగా 2 స్టెప్పులు ఒళ్ళు కలగకుండా భూమి కలగకుండా పోసెట్టి ఇట్టా అంటాడు. దానికి అప్పుడే లొడియాలు అయిపోతాయండి. ఇక్కడికి చేసిన తెనాలి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ టీం అందరితో కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. మారుతి డెల్టా సిటీ మెగా వెంచర్ టీంతో పాటు నేను అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది. నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ వెంచర్లో ఫ్లాట్ కొని ఉపయోగించుకోండి. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా గుంటూరు నుంచి విజయవాడ వరకు 200 ఎకరాలు కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి అమ్మేయడం జరిగింది. తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా భరోసాగా ఉన్నారు. అదేవిధంగా ఈ గోల్డ్ డొంక, దీన్ని గోల్డెన్ డొంక తెనాలి, ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఐతానగర్లో కూడా 30 ఎకరాలు మారుతి డెల్టా సిటీతో 30 ఎకరాలు వెంచర్ వేయడం జరిగింది. జంగాల సాంబశివరావు గారు ఈ వెంచర్ల సంస్థ యొక్క అధినాయకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్. ఇక్కడ ఉండేటువంటి ఈ సదుపాయాన్ని సిఆర్డీ అప్రూవల్ ద్వారా వచ్చినటువంటి ఈ వెంచర్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని మీరు దాచిపెట్టుకున్న రూపాయితో వచ్చేటువంటి ఈ యొక్క మంచి ప్లాట్ను కూడా మీరు కొని మీకు నచ్చినటువంటి ఇల్లు కానీ మీ ఆశయాలు కానీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గోలిడొంక ఐతానగరు తెనాలి దగ్గర ఉన్నటువంటి 30 ఎకరాల
ఈ స్థలాన్ని మీరు వచ్చి ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ ప్లానింగ్ని వినండి, ఫస్ట్ అందరి దగ్గర విని క్షుణ్ణంగా తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని కొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళి ఇంకా కొన్ని వందల మంది ఆశయాల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను జంగల సాంబశివరావు గారిని కోరుకుంటూ, మా హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మా సంస్థ 13 వెంచర్లు 200 నుంచి 225 ఎకరాల పొలంలోకి డెవలప్ చేసి కస్టమర్లకి ఎప్పుడు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వరకు అన్ని దిగుజాపు చేసుకొని ఈరోజు 3 వెంచర్లుగా తెనాలి పట్టణానికి అతి చేరువలో 30 ఎకరాలు తీసుకొని డెవలప్ చేసి ప్లాట్లు అమ్మడానికి ఈరోజు రోజులు పెట్టాం కార్యక్రమం. ఈ కార్యక్రమంకు ఇది సక్సెస్ చేయాలని చెప్పి కస్టమర్లకి, మీడియేటర్లకి, మార్కెటింగ్ సిబ్బందులకి, అదేవిధంగా పత్రికా అభిమానులందరికీ ధన్యవాదాలు. దీనికి ప్రమోషన్ కోసం వచ్చిన మన గుల్రాజ్ గారికి, ఆర్పి గారికి, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఆర్పి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కస్టమర్లకి, మీడియేటర్లకి, అదేవిధంగా రైతులకి, ముఖ్యంగా పత్రికా అభిమానులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం.